గాయస్ నేనైతే బోట్ షికార్కి అయితే వెళ్దామని వచ్చాను గాయస్. కానీ ఇక్కడ వాళ్ళు ఏమనగా 4 మెంబర్స్, మ్యాక్సిమం 4 మెంబర్స్ ఉంటారు. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్ ఈరోజు అయితే నేను ఫిషింగ్ హార్బర్ అయితే వచ్చాను గాయస్. ఎందుకంటే ఈ ఫిషింగ్ హార్బర్ రావడానికి కారణం కూడా మీ వల్లే వచ్చాను గాయస్. మీకు చాలా వరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడ నుండో వస్తారు గాయస్. అక్కడ నుండి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఉన్న ఫిషింగ్ హార్బర్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా వరకు ఎవరికి తెలియదు, కొంతమందికి తెలియదు. మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకైతే తెలుసు, కానీ బయట నుండి వచ్చే వాళ్ళకైతే తెలియదు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను గాయస్. మన కాంప్లెక్స్ నుండి ఎక్కడికి ఎలా రావాలి, ఏ బస్సు ఎక్కాలి, రూట్ మ్యాప్ అయితే అడుగుతున్నారు చాలా వరకు గాయస్. అందుకోసం మీకు కాంప్లెక్స్ నుండి ఫిషింగ్ హార్బర్ ముందుగా రూట్ మ్యాప్ అయితే చూపించబోతున్నాను గాయస్. తర్వాత ఫిషింగ్ హార్బర్ నుండి ఆర్కే బీచ్కి వెళ్ళడానికి ఎలాగ వెళ్ళాలి ఏంటనేది అది కూడా చూపిస్తాను గాయస్. అందుకోసం ఈ వీడియోని ఎక్కడ పూర్తిగా స్క్రిప్ట్ చేయకుండా, స్క్రోల్ చేయకుండా పూర్తిగా చూడండి గాయస్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి గాయస్. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ముందుగా మనం విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్ట్ కాంప్లెక్స్కి చేరుకోవాలి. ఇక్కడ మీకు బస్సులు, ఆటోలు ఇక్కడ నుండి ఉంటాయి. ఇక్కడ నుండి ముందుగా ఎడమవైపు వెళ్ళాలి. ఇక్కడ మీకు ఒక సర్కిల్ వచ్చింది కదా, సర్కిల్ నుండి స్ట్రైట్గా వెళ్ళండి. స్ట్రైట్గా వెళ్తే డాబా గార్డెన్స్ వస్తుంది. ఈ డాబా గార్డెన్స్ అనేది విశాఖపట్నం సెంటర్లో ఉన్న ఒక ముఖ్యమైన కమర్షియల్ అండ్ బిజీ ఏరియా. ఇది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు చాలా బాగా ఉంటాయి. షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్ అన్నీ దగ్గరలోనే దొరుకుతాయి. ఉద్యోగులు, విద్యార్థులు, బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువగా ఇక్కడే ఉంటారు. రాత్రివేళ కూడా బాగా రద్దీగా ఉంటుంది. కాబట్టి విశాఖలో ఎప్పుడు బిజీగా ఉండే ఏరియాలో ఇది టాప్లో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యం 1 రైల్వే స్టేషన్, ఆర్టిస్ట్ కాంప్లెక్స్ దగ్గరగా ఉండటం, 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ల్యాబ్స్, లాడ్జెస్, బోర్డింగ్ హౌసెస్ ఎక్కువగా ఉండటం, ట్రావెల్స్కి, బిజినెస్కి చాలా సౌకర్యవంతమైన లొకేషన్. మొత్తం మీద డాబా గార్డెన్స్ విశాఖపట్నం హాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకున్న వెంటనే మళ్ళీ స్ట్రైట్గా మనం వెళ్ళాలి.
జిల్లా కోర్టుకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్ వెళ్తున్నాం కాబట్టి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ముందుగా మనకు జగదంబ సెంటర్ తగులుతుంది. జగదంబ సెంటర్ అనేది విశాఖపట్నంలో అత్యంత పాపులర్ అండ్ క్రౌడెడ్ ఏరియాలో ఒకటి. ఈ పేరు అక్కడ ఉన్న జగదంబ థియేటర్ వల్ల వచ్చింది. ఇది ఎంటర్టైన్మెంట్, షాపింగ్, ఫుడ్ లవర్స్కి హాట్ స్పాట్ అని చెప్పవచ్చు. కొత్త సినిమాలు రిలీజ్ అయితే విశాఖ ప్రజలు మొదట గుర్తుకు తెచ్చుకునే థియేటర్ అండ్ సెంటర్ ఇదే. ఎందుకు స్పెషల్ అంటే, 1 జగదంబ థియేటర్ విశాఖలో ఐకానిక్ సినిమా హాల్, 2 షాపింగ్ మాల్స్, క్లాత్స్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. 3 ఫుడ్ అండ్ హోటల్స్, రోడ్ సైడ్ ఫుడ్ నుంచి స్టార్ హోటల్స్ వరకు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. రాత్రివేళ లైటింగ్ అండ్ క్రౌడ్తో చాలా లైవ్లీగా ఉంటుంది. మొత్తం మీద జగదంబ సెంటర్ విశాఖపట్నం యొక్క ఎంటర్టైన్మెంట్ అండ్ షాపింగ్ హాట్స్ అని చెప్పొచ్చు. ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాలంటే ఇక్కడే బస్ దిగాలి గాయస్.
మీకు కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్ లోపటి నుండి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అయితే చివరికి మనం ఫిషింగ్ హార్బర్ అయితే చేరుకున్నాం గాయస్. ఈ వీడియో చాలా లెంతీగా ఉండడం వల్ల ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తున్నాను గాయస్. మిగతా వీడియో తర్వాత పార్ట్ 2లో ఈ వీడియోని మీరు చూడగలరు గాయస్. మొత్తం ఆ పార్ట్లో అంతా ఫిషింగ్ హార్బర్ కోసం మొత్తం టోటల్ అంతా చూపిస్తాను గాయస్.